అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 37వ రోజైన ఫిబ్రవరి 6వ తేదీ వాక్య భాగాలు సంఖ్యాకాండము 2-4 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ జీవవాక్యంతో మమ్మల్ని మీ సన్నిధికి తీసుకొచ్చినందుకై వందనాలు. నీ ప్రజలను అరణ్య ప్రయాణంలో మేఘస్తంభంగాను అగ్నిస్తంభంగాను ఉండి నడిపించిన తండ్రి, మా జీవన ప్రయాణంలో కూడా మీ సన్నిధిని మాతో ఉంచమని ప్రభువు నామంన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ జీవవాక్యాలు మీ హృదయాన్ని నిజంగా స్పర్శించినట్లయితే ఆమెను చెప్పడం మర్చిపోకండి. సంఖ్యాకాండము 2వ అధ్యాయము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. ఇజ్రాయేలీలందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారమునకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదాపాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతడు వారిలో లెక్కింపబడిన పురుషులు 74,600 మంది. అతని సమీపమున ఇస్సాకారు గోత్రీకులు దిగవలెను. సూయారు కుమారులు డైన నెతనీయేలు ఇస్సాకారు కుమారుడుకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 54,400 మంది. అతని సమీపమున జెబూలూను గోత్రీకులు ఉండవలెను. హేలోను కుమారుడైన ఏలియాబు జెబులూనీయులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 57,400 మంది. యూదాపాళెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 186,400 మంది. వారు ముందుకు సాగి నడవవలెను. రూబేను పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున నుండవలెను. షెదేయూరు కుమారుడైన ఎలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 46,500 మంది. అతని సమీపమున సిమియోను గోత్రీకులు దిగవలెను. షూరీషిద్దాము కుమారుడైన షెలుమీయేలు సిమియోను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 59,300 మంది. అతని సమీపమున గాదు గోత్రం ఉండవలేను. రఘుయేలు కుమారుడైన ఏలియాసాబు గాదు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 45,650 మంది. రూబేను పాళెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 151,450 మంది. వారు 2వ తెగలో సాగి నడవవలెను. ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముతో పాళెముల నడుమున సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను. ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాళెపు ధ్వజము పడమటి దిక్కున నుండవలెను. అమీషూదు కుమారుడు ఎలీషాము ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 40,500 మంది. అతని సమీపమున మనష్షే గోత్రం ఉండవలెను. పెదాసూరు కుమారుడైన గమలియేలు మనుష్య కుమారులలో ప్రధానుడు. అతని సేన అనగా అతని వారితో లెక్కింపబడిన వారు 32,200 మంది. అతని సమీపమున బెన్యామీను గోత్రం ఉండవలేను. గిద్యోనీయుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 35,400 మంది. ఎఫ్రాయిము పాళెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 108,100 మంది. వారు 3వ గుంపులో సాగి నడవవలెను. దాను పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషాదాయి కుమారుడైన అహీయెజెరు దాను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 62,700 మంది. అతని సమీపమున ఆషేరు గోత్రీకులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన ఫగీయరు ఆషేరు కుమారులలో ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 41,500 మంది. అతని సమీపమున నఫ్తాలి గోత్రీకులు ఉండవలెను.
ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలి కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 53,400 మంది. దాను పాళెములో లెక్కింపబడిన వారందరూ 157,600 మంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను. వీరు ఇజ్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడిన వారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెములలో లెక్కింపబడిన వారందరూ 6,03,580 మంది. అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇజ్రాయేలీలలో తమ్మును లెక్కించుకొనలేదు. అట్లు ఇజ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తమ తమ ధ్వజములను బట్టి దిగుచూ సాగుచూ ఉండిరి. సంఖ్యాకాండము 3వ అధ్యాయము. యెహోవా సీనాయి కొండ మీద మోషేతో మాటలాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే. అహరోను కుమారుల పేరులు ఏవనగా తొలుత పుట్టిన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు అనునవే. ఇవి అభిషేకము నుండి యాజకులైన అహరోను కుమారుల పేరులు. వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను. నాదాబు, అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని అర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలుగలేదు గనుక ఏలియాజరు, ఈతామారును తన తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీ గోత్రీకులను తీసుకొని వచ్చి వారి అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకులైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము. వారు ప్రత్యక్షపు గుడారము ఎదుట మందిరపు సేవ చేయవలెను. తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారము యొక్క ఉపకరణములన్నింటినీ ఇజ్రాయేలీయులు కాపాడవలసినదంతటిని వారే కాపాడవలెను. కాక నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను. వారు ఇజ్రాయేలీయులలో నుండి అతని వశము చేయబడిన వారు. నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను ఇజ్రాయేలీయులలో తొలి చూలి అయిన ప్రతి మగపిల్ల కుమారుగా ఇజ్రాయేలీయులలో నుండి లేవీయులను నా వశము చేసుకొని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది కనుక లేవీయులు నా వారై యుందురు. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించి నాడు మనుష్యుల తొలిచూలులనేమి పశువుల తొలిచూలులనేమి ఇజ్రాయేలీయులలో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. వారు నా వారై యుందురు. నేనే యెహోవాను. మరియు సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, లేవీయుల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపుము. 1 నెల మొదలుకొని పై ప్రాయము గల మగవారందరినీ లెక్కింపవలెను. కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను. లేవీ కుమారుల పేర్లు గెహ్రోను, కహాతు, మొరారి అనునవి. గెర్షోను కుమారుల వంశకర్తల పేర్లు లిబ్ని, షిమి అనునవి. కహాతు కుమారుల వంశకర్తల పేర్లు ఆమ్రాను, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జీయేలు అనునవి. మొరారి కుమారుల వంశకర్తల పేర్లు మొహలి, మూషి. వారి వారి పితరుల కుమారుల చొప్పున ఇవి లేవీయుల వంశములు. లిబ్నీయులు, షిమీయులు గెర్షోను వంశస్థులు. గెర్షోనీయుల వంశపు వారు వీరే. వీరిలో లెక్కింపబడిన వారు అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ లెక్కింపబడిన వారు 7,500 మంది. గెర్షోనీయుల వంశములో మందిరము వెనుకను అనగా పడమటి దిక్కున దిగవలెను. గెర్షోనీయుల పితరుల కుటుంబములలో లాయేరు కుమారుడైన ఎలియాసాపు ప్రధానుడు. ప్రత్యక్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసినవేవనగా మందిర గుడారము, దాని పైకప్పు, ప్రత్యక్షపు గుడారము, ద్వారపు తెరయు, ప్రాకార
యవనికలు మందిరమునకు బలిపీఠమునకును చుట్టూనున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త సేవ కొరకైన తాళ్ళును. కహాతు వంశమేదనగా అమ్రామీయుల వంశము, ఇస్సారీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, ఉజ్జీయుల వంశము. ఇవి కహాతీయుల వంశములు. 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ లెక్క చూడగా 8600 మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారైరి. కహాతు కుమారుల వంశములు మందిరము యొక్క పక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు. కహాతీయుల వంశములు పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జియేలు కుమారుడైన ఎలీషాఫాను. వారు మందసము బల్ల దీపవృక్షపు వేదికలు, తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరపవలసిన వారు. యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద విచారణకర్త. మొరారి వంశమేదనగా మొహాలీయుల వంశము, మూషీయుల వంశము. ఇవి మొరారి వంశములు. వారిలో లెక్కింపబడిన వారందరనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ 6200 మంది. మొరారీయుల పితరుల కుటుంబములలో అబీహాయిలు కుమారుడైన సూరియేలు ప్రధానుడు. వారు మందిరము యొద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు. మొరారి కుమారులు మందిరము యొక్క పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని ఉపకరణములన్నింటినీ, దాని సేవ కొరకైనవన్నింటినీ, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, దాని దిమ్మలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను కాపాడవలసిన వారు. మందిరము ఎదుట తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారపు ఎదుట పూర్వ దిశమందు దిగవలసిన వారు మోషే అహరోనులను, అహరోను కుమారులను. ఇజ్రాయేలు కాపాడవలసిన పరిశుద్ధ స్థలము వారే కాపాడవలెను. అన్యుడు సమీపించిన ఎడల అతడు మరణశిక్ష నొందును. మోషే అహరోనులు యెహోవా మాటను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీయులలో లెక్కింపబడని వారందరూ అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ 22,000 మంది. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీలలో 1 నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి అయిన ప్రతి మగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము. నేనే యెహోవాను. నీవు ఇజ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను, ఇజ్రాయేలీయుల పశువులలోనూ తొలిచూలి అయిన ప్రతి దానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసుకుని రావలెను. కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇజ్రాయేలీయులలో తొలుత పుట్టిన వారినందరినీ లెక్కించెను. వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి మగవారందరి సంఖ్య 22,270 మంది. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీయులలో తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా లేవీయులను, వారి పశువులను ప్రతిగా లేవీయుల పశువులను తీసుకొనుము. లేవీయులు నా వారై ఉందురు. నేనే యెహోవాను. ఇజ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటే 273 ఎక్కువైనందున శేషించిన వారి వద్ద తలకొక 5 తులముల వెండిని తీసుకొనవలెను. పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొనవలెను. తులము 20 చిన్నములు. వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇయ్యబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను. కాబట్టి మోషే లేవీయుల వలన విడిపింపబడిన వారి కంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధనమును తీసుకొనెను. పరిశుద్ధమైన తులము చొప్పున 1365 తులముల ధనమును ఇజ్రాయేలీయుల జ్యేష్ఠ కుమారుల వద్ద తీసుకొనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాట చొప్పున అహరోనుకును అతని కుమారులకును విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే ఇచ్చెను. సంఖ్యాకాండము 4వ అధ్యాయము. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పున వారి వారి పితరుల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేయగల వారినందరి సంఖ్యను వ్రాయించుము. అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారమునందు
కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా, దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దాని మీద సముద్రవత్సల చర్మమయమైన కప్పును వేసి దాని మీద అంతయు నీలవర్ణము గల బట్టను పరిచి దాని మూత కర్రలను దూర్చవలెను. సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దాని మీద గిన్నెలను, ధూపార్తులను, పాత్రలను, తర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దాని మీద ఉండవలెను. అప్పుడు వారు వాటి మీద ఎర్రబట్ట పరిచి దాని మీద సముద్ర వత్సల చర్మపు కప్పు వేసి దాని మూత కర్రలను దూర్చవలెను. మరియు వారు నీలి బట్టను తీసుకొని దీపవృక్షమును, దాని ప్రదీపములను, దాని కత్తెరను, దాని కత్తెర చిప్పలను, దాని సేవలో వారు ఉపయోగపరచు సమస్త తైల పాత్రలను కప్పి దానిని దాని ఉపకరణములన్నింటినీ సముద్ర వత్సల చర్మమయమైన కప్పులో పెట్టి దండె మీద ఉంచవలెను. మరియు బంగారుమయమైన బలిపీఠము మీద నీలి బట్టను పరిచి సముద్ర వత్సల చర్మముతో దానిని కప్పి దాని మూత కర్రలను దూర్చవలెను. మరియు తాము పరిశుద్ధ స్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నింటినీ వారు తీసుకొని నీలి బట్టతో ఉంచి సముద్ర వత్సల చర్మముతో కప్పి వాటిని దండెము మీద పెట్టవలెను. వారు బలిపీఠపు బూడిద ఎత్తి దాని మీద ధూమ్ర వర్ణము గల బట్టను పరిచి దాని మీద తమ సేవోపకరణములన్నింటినీ అనగా ధూపార్తి, ముండ్లు, గరిటలు, గిన్నెలు, బలిపీఠపు ఉపకరణములన్నింటినీ దాని మీద పెట్టి సముద్ర వత్సల చర్మమయమైన కప్పును దాని మీద పరిచి దాని మూతకర్రలను తగిలింపవలెను. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును, పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నింటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాన్ని మోయవలెను. అయితే వారు చావకుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. అవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము. యాజకుడగు అహరోను కుమారుడైన ఏలియాజరు పై విచారణలోనికి వచ్చినవి ఏవనగా, దీపతైలము, పరిమళ ధూప ద్రవ్యములు, నిత్య నైవేద్య తైలాభిషేకము. మందిరమంతటి విచారణపైకి పరిశుద్ధ స్థలములోనేమి, దాని ఉపకరణములోనేమి, దానిలోనున్న అంతటిపై విచారణలోనికి అతని భారము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, మీరు కహతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలో నుండి ప్రత్యేకింపకుడి. వారు అతి పరిశుద్ధమైన దానిని సమీపించినప్పుడు వారు చావక బ్రతికి ఉండునట్లు మీరు వారిని గూర్చి చేయవలసిన విధి ఏమనగా, అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి ప్రతి వానికి వాని వాని పనిని వాని వాని బరువును నియమింపవలెను. వారు చావక ఉండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, గెర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనలో పనిచేయ వారందరూ లెక్కింపవలెను. పనిచేయుటయు మోతమోయుటయు గెర్షోనీయుల సేవ. వారు మందిరము యొక్క తెరలను, ప్రత్యక్షపు గుడారమును, దాని కప్పును, దానిపైనున్న సముద్ర వత్సల చర్మము పైన పైకప్పును, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారపు తెరను, ప్రాకార తెరలను, మందిరపు చుట్టూను బలిపీఠపు చుట్టూను ఉండు ప్రాకారపు గవిని, ద్వారపు తెరలను, వాటి తాళ్లను, వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నింటినీ వాటి కొరకు చేయబడినది యావత్తును మోయుచు పనిచేయుచు రావలెను. గెర్షోనీయుల పని అంతయు అనగా తాము మోయి వాటినన్నింటినీ చేయు పని అంతటిని అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటి మాట చొప్పున జరుగువలెను. వారు జరుపు వాటి నన్నింటినీ జాగ్రత్తగా చూచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. ప్రత్యక్షపు గుడారములో గెర్షోనీయుల యొక్క పని ఇది. వారు పనిచేయుచు యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి కింద ఉండవలెను. మొరారీయులను వారి వారి వంశముల చొప్పునను వారు వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయస్సు కలిగి
ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేయి వారినందరినీ లెక్కింపవలెను. ప్రత్యక్షపు గుడారములో వారు చేయి పని అంతటి విషయంలో వారు మందిరపు పలకలను, దాని అడ్డికర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని చుట్టూనున్న ప్రాకారములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి తాళ్లను, వాటి ఉపకరణములన్నింటినీ, వాటి సంబంధమైన పని అంతటికి కావలసిన వాటినన్నింటినీ వారు మోసి కాపాడవలసిన బరువులను, పేర్ల వయసును లెక్కింపవలెను. మొరారీయుల వంశములు ప్రత్యక్షపు గుడారములో యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి కింద పనిచేయవలసిన సేన ఇది. అయితే వారు చేయవలసిన సేవ అని చెప్పెను. అప్పుడు మోషే అహరోనులు సమాజ ప్రధానులను కహాతీయులను అనగా వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు సేనగా చేయువారినందరినీ లెక్కించిరి. వారి వారి వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 2750 మంది. ప్రత్యక్షపు గుడారములో సేవ చేయదగిన వారిని కహాతీయుల వంశములలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా మోషే చేత పలికించిన మాటల చొప్పున మోషే అహరోనులు వారిని లెక్కించిరి. గెర్షోనీయులలో వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు అనగా 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకై సేనగా చేరువారందరూ తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడి వారు 2630 మంది. ప్రత్యక్షపు గుడారములో సేవ చేయదగిన వారని గెర్షోనీయులలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా నోటి మాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి. మొరారీయుల వంశములలో తమ తమ వంతుల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు అనగా 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్ష గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారు అనగా తమ తమ వంశముల చొప్పునను వారిలో లెక్కింపబడిన వారు 3200 మంది. మొరారీయుల వంశములలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా మోషే చేత పలికించిన మాటలను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి. మోషే అహరోనులు ఇజ్రాయేలీయుల ప్రధానులను లెక్కించిన లేవీయులలో 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు అనగా ప్రత్యక్షపు గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరూ అనగా వారిలో లెక్కింపబడిన వారు 8580 మంది. యెహోవా నోటి మాట చొప్పున మోషే చేత వారు లెక్కింపబడిరి. ప్రతి వాడును తమ తమ సేవను బట్టియు తమ తమ మోతను బట్టియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లెక్కింపబడిరి.